హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెంతిపప్పు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా నేను ఒక గ్లాసు కందిపప్పు, ఒక ఆనియన్, ఒక టొమాటో, తగినన్ని ఎండుమిర్చి, కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని ధనియాలు. ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు దీంతో ఎలా చేసేసుకున్నామో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుక్కర్లో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది, ఇందులో హీట్ అయిపోయింది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ వెల్లుల్లి రెబ్బలు, కందిపప్పు వేసేసి వేపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కందిపప్పు ఇవి పోపు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొన్ని ధనియాలు వేసేద్దాము. ఇప్పుడు ఇందులోనే ఈ టమాటో, ఆనియన్, ఎండుమిర్చి కూడా వేసేద్దాము. అన్నీ చక్కగా వేపేసుకున్నాము. వీటిని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా దోరగా వేపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చక్కగా ఒక 10 మినిట్స్ వేపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేద్దాము. ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను తీసుకున్న ఒక చిన్న గ్లాసు కందిపప్పుకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ అయితే చక్కగా ఇది 4 విజిల్స్ వస్తే మనకు వాటర్ ఉండదు ఫ్రెండ్స్, పప్పు మెత్తగా ఉడికిపోతుంది అంతే. ఇప్పుడు దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేద్దాము. ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది 4 విజిల్స్ వచ్చేసింది. చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉందో, ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ పప్పుకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తే ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి. వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి పప్పు అయితే ఎనిపేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా సాల్ట్ వేసుకొని ఎనిపేసాను. నార్మల్ పప్పు అయితే మనము పప్పు చేసిన తర్వాత పోపు వేస్తాము. ఇది మెంతిపప్పు కాబట్టి ముందే పోపు వేసి విజిల్స్ రానిచ్చేసి ఇలా ఎనిపేసుకుంటాం. ఇంతే ఫ్రెండ్స్, మెంతిపప్పు రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం నిమ్మకాయ ఊరగాయ వేసుకున్నా, లేదంటే ఏదైనా పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మెంతిపప్పు నిమ్మకాయ ఊరగాయ వేసుకొని చక్కగా వడియాలు వేపేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా సైడ్ ఇది
ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడు ఇట్లా ఈ పల్లెలలో ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చిందంటే బాగా చక్కగా చేసుకుంటారు. ఇందులో చింతపండు అయినా వేసుకోవచ్చు, కానీ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు టమాటోనే సరిపోయింది. కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ని ఫస్ట్ టైం గిన వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.